క్రీస్తునందు ప్రియమైన జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ వీక్షకులందరికీ మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు ఆధ్యాత్మికంగా బలపడాలని కోరుకుంటూ ఉన్నాను. ఆధ్యాత్మికమైన విషయాలు, పరలోకానికి మిమ్మల్ని చేర్చే విషయాలు ఈ యొక్క జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ ఛానల్లో పొందుపరచబడి ఉన్నాయి. కాబట్టి తప్పకుండా యొక్క చక్కటి వీడియోలను వీక్షించి ఆశీర్వదించబడతారని కోరుకుంటూ ఉన్నాను. ఈ దినాన మనం టైటిల్లో చూసినట్టుగా మెలకువ కలిగి ప్రార్థన చేయడం ఎలా, మెలకువ అంటే ఏంటి, ఎప్పుడు మెలకువ కలిగి ఉండాలి, ఏ విషయాల్లో మెలకువ కలిగి ఉండాలి, మెలకువ కలిగి ప్రార్థన చేయమని ఎవరు చెప్పారు, పాత నిబంధన కాలంలో మెలకువ కలిగి ప్రార్థించిన వాళ్ళు ఉన్నారా, క్రొత్త నిబంధన కాలంలో మెలకువ కలిగి ఎవరు ప్రార్థించారు, ప్రార్థన జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇది ఒక చక్కటి ఆధ్యాత్మికమైనటువంటి సందేశం. మీరు తప్పకుండా ఈ వాక్య సందేశం పూర్తిగా మొదటి నుండి చివరి వరకు వినగలిగితే మీ యొక్క ప్రార్థనా జీవితాలు మరింత లోతైన అనుభవాలు గుండా వెళ్తాయని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థనా జీవితం ఎప్పుడైతే బలహీనమవుతుందో శోధనలు మన మీదకు వస్తాయి. ప్రార్థనా జీవితంలో ఎప్పుడైతే మనం బలహీనమవుతామో అప్పుడు అనేక రకాలైనటువంటి పరిస్థితులు మనల్ని అలుముకుంటాయి. దేవుని యొక్క ప్రకటనలు ఆగిపోతాయి. దేవుని యొక్క చిత్తాన్ని మనం గ్రహించలేం. దేవుని యొక్క నడిపింపును మనము పొందుకోలేనటువంటి స్థితిలో ఉంటాం. కనుక మన ప్రార్థనా జీవితాలు బలపడాలి అంటే మనం తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాలి. ఈ దినాన మనం స్టడీ చేయబడినటువంటి ఈ విషయంలో చాలా లోతైనటువంటి విషయాలు మీరు నేర్చుకోబోతూ ఉన్నారు. కనుక తప్పకుండా మొదటి నుండి చివరి వరకు వీక్షించండి. ప్రభు తన ఆత్మ ద్వారా మిమ్మల్ని బలపరిచి నడిపించునుగాక. యేసు ప్రభు వారికి 12 మంది శిష్యులు ఉన్నారు. ఈ 12 మంది శిష్యుల్లో ఒకటైనటువంటి యూద ఆ దినాన లేడు. అంటే ఆ రాత్రి బల్లారథంలో పాలుపొమ్ములు పొందాడు, కానీ అక్కడ లేడు. యేసయ్యను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మిగతా 11 మంది యేసయ్యతో ఉన్నారు. ఆ రాత్రి వాళ్ళు ఒలీవల మనబడిన కొండకు వెళ్ళారు. ఆ తర్వాత గెత్సెమనే చోటుకు వెళ్ళి అక్కడ ఏకాంతంగా యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థించిన సంగతి మనం గమనిస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థించక ముందు అక్కడ పేతురు, యోహాను, యాకోబులను యేసు ప్రభువారు తనతో వెంటబెట్టుకొని వచ్చాడు. మిగతా వారు వేరే చోట ఉన్నారు. ఈ శిష్యులతో చెప్పాడు ఒక మాట, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. ఆ మాట చదివి నేను మన యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 38వ వచనం. చాలా శ్రేష్టమైనటువంటి మాట, తప్పకుండా జాగ్రత్తగా ఆలకించండి. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరిక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి మాట, మన వాక్యదానానికి అనుబంధమైనటువంటి పునాది మాట మనం ఇక్కడ చదువుతున్నాం. అంతకు మునుపు యేసుక్రీస్తు ప్రభువారు వారిని మెలకువగా ఉండండి అని చెప్పిన సందర్భాలు మనకు కనపడవు. వారికి ఫ్రీడమ్ ఉంది, వారు తమ ఇష్టం వచ్చినట్టుగా చేశారు, వారు తమ ఇష్టం వచ్చినట్టు నడుచుకున్నారు. కానీ తాను అప్పగింపబడబోయేటువంటి రాత్రి యేసుక్రీస్తు ప్రభువారు ఆ పేతురు, యోహాను, యాకోబులతో చెప్తున్న మాట, మీరు నాతో కూడా మెలకువగా ఉండండి, నేను బహు దుఃఖంలో ఉన్నాను, మరణమగునంతగా నా ప్రాణం దుఃఖంలో మునిగి ఉంది, కాబట్టి మీరు నాతో కూడా మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండండి యేసయ్య వారిని అడిగినప్పుడు వారు అన్నారే కానీ అలాగ ఉండలేకపోయారు. యేసు ప్రభువారు ఆ మాట చెప్పి కొంత దూరం వెళ్ళి ఆయన ప్రార్థించడం మొదలుపెట్టాడు. కొంతసేపు ఆయన ప్రార్థించి శిష్యుల దగ్గరకు వచ్చాడు. వీరేం చేస్తున్నారా అని చూస్తూ ఉంటే వీరు నిద్రపోతూ ఉన్నారు. పేతురు, యోహాను, యాకోబులు నిద్రిస్తూ ఉన్నారు. యేసు ప్రభువారు వారిని చూసి వారిని లేపాడు. నిద్ర నుంచి లేపి అంటాడు కదా, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అంతకు మునుపు ఎందుకు మెలకువగా ఉండమన్నాడు అంటే, నాతో కూడా మీరు మెలకువగా ఉండండి. అది సాధ్యపడట్లేదు వీళ్ళకి. నా ప్రాణం దుఃఖంలో మునిగిపోయింది, మీరు ఇక్కడే నిలిచి నాతో కూడా మీరు మెలకువగా ఉండండి అని యేసు చెప్పాడు. మెలకువ ఎందుకు? మెలకువ లేకపోతే ఏం జరుగుతుంది? పాత నిబంధన గ్రంథం అంతట్లో కూడా మెలకువ అనే పదం మనకు కనబడకపోయినా కావలి వారు అనగా వారు మెలకువగా ఉండేవాళ్ళు. మెలకుగా ఉండేవాళ్ళు ఎవరు అంటే
రాత్రిపూట కాపలా కాసేవాళ్ళు మాత్రమే. పగటి వేళ ఈ పదం మనకు ఉపయోగపడదు. మెలకువ అనే పదం రాత్రి వేళకు ఉపయోగపడుతుంది. అయితే ఆధ్యాత్మిక జీవితంలో అర్థం చేసుకున్నప్పుడు ఇది రాత్రి లేదు, పగలు లేదు. మన యొక్క మెలకువ ప్రతిరోజు ప్రతి క్షణం మనం మెలకువగా ఉండాలి. క్రైస్తవులు ఎంత మెలకువగా ఉండాలంటే శోధన ఎటువైపు వచ్చిద్దో మనకు తెలియదు. మన మీద పరిస్థితులు ఎలా తాండవం చేస్తాయో తెలియదు. మనం అనుకున్నవన్నీ జరగకపోనుగా మనం ఏవి ఆలోచించామో అవన్నీ రివర్స్ జరుగుతున్న సమయాలు మనకు తెలియవు. కాబట్టి వీటన్నిటిని గమనించాలి అంటే, వీటన్నిటి నుంచి తప్పించుకోవాలి అంటే, వీటన్నిటి లోపలికి వెళ్ళకూడదంటే మెలకువ చాలా ప్రాముఖ్యమైంది. భక్తులు అనేకులు మెలకువగా ఉండి దేవుని యొక్క దర్శనాలు పొందుకున్నారు, దేవుని యొక్క ప్రకటనలు పొందుకున్నారు, దేవుని యొక్క చిత్తాన్ని కనుగొన్నారు, దేవుని యొక్క ఆలోచనలు గుర్తెరిగారు. ఎవరు వాళ్ళంటే మెలకువ కలిగిన వాళ్ళు. వారు రాత్రి వేళ మెలకువ కలిగి ఉన్నారు, పగటి వేళ మెలకువ కలిగి ఉన్నారు, పరిస్థితుల మధ్యలో మెలకువ కలిగి ఉన్నారు. ఎందుకంటే వారు దేవుని వాక్యాన్ని విని వారు కనుక. ఆ భక్తులు అలాగ ఉన్నారు కనుకే మనకు అనుభవాలుగా ఉపయోగపడుతున్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు వారితో ఉన్న ఈ 12 మంది శిష్యుల్లో ఈ ముగ్గురు, మిగతా వాళ్ళ పరిస్థితి ఎలాగుందో తెలియదు, కానీ ఈ ముగ్గురు యేసు ప్రభు వారికి కొంచెం దగ్గరగా ఉన్నారు. పేతురు, యోహాను, యాకోబులు. వీరు ప్రార్థన అనుభవాన్ని కలిగిలేరు. అంత బాధతో నా ప్రాణం దుఃఖంలో మునిగుంది అని యేసే చెప్పినప్పటికీ వారు యేసే యొక్క భారాన్ని అర్థం చేసుకోలేకపోయారు. అయ్యో ఈ రాత్రి ఏదో జరగబోతుందని యేసే చెప్పాడు. ఈ రాత్రి నేను అప్పగించబడబోతున్నానని చెప్తే పేతురు అన్నాడు, నిన్నెవడై పట్టుకునేది, నీకోసం నా ప్రాణం ఇస్తా, అది సాధ్యం కాదంటే అప్పుడు యేసే అన్నాడు, ఈ రాత్రి కోడుకు ఇక మునుపు నువ్వు మారుము అబద్ధం ఆడతావని చెప్పాడు. యేసే చెప్పినట్టుగానే జరిగింది. వాళ్ళు ఏదో ప్రయత్నంగా యేసు ప్రభువుని పట్టుకుంటే ఎదుర్కొందాము అనే ఆలోచనలో ఉన్నారేమో, కానీ యేసే అన్నాడు, మీరు నాతో పాటు మెలకువగా. ఈరోజు కూడా ప్రభు మనల్ని అడుగుతున్నాడు, మీరు నాతో పాటు మెలకువగుంటారా? మెలకువగుండి ప్రార్థన చేయడం, మెలకువగుండి కనిపెట్టడం, మెలకువగుండి ధ్యానించడం, మెలకువగుండి దేవునితో నడవడం చాలా ప్రత్యేకమైనటువంటి అనుభవం. రాత్రి కాలంలో నిద్ర పట్టిన వాళ్ళందరూ చేసే పనింటో తెలుసా? మెలకువ కలిగి ఉండడమే. చాలామందికి రాత్రి వేళ నిద్ర పట్టదు. నిద్ర పట్టక ఏవేవో పిచ్చి వీడియోలు చూస్తూ ఉంటారు, ఏవేవో కార్యాలు చేస్తూ ఉంటారు, ఏవేవో చీకటి పనులు చేస్తూ ఉంటారు. రాత్రిపూట కలిగే ఆలోచనలు అతి భయంకరమైనవి. అయితే దేవుని పిల్లలకు రాత్రిపూట కలిగేటువంటి దర్శనాలు, కలలు మిమ్మల్ని పరలోకం వైపు నడిపించేటువంటివి ఉంటాయి. మీ ఆధ్యాత్మిక జీవితాన్ని మరింత బలపరిచేటువంటివిగా ఉంటాయి. కనుక గమనించాలి, దేవుని పిల్లలు ఎల్లప్పుడూ మెలకువ కలిగి ఉండాలి. వీరైతే మెలకువగా లేరు, కానీ యేసే వారితో అంటున్నాడు, మీరు ఒక్క గడియను మెలకువగుండి ప్రార్థించలేరా? మీరు ఒక్క గడియను మెలుకొని ఉండి నాతో ఉండలేరా? ఇన్ని సంవత్సరాలు ఉన్నారు కదా, ఈ రాత్రి నాతో ఉండలేరా అని ప్రభు అడిగి మరలా అంటాడు కదా, ఒక మాట అంటాడు ఆయన, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. వారి బలహీనతలు ఆయన గుర్తిరిగాడు. ఆత్మ సిద్ధంగా ఉండడం చూశాడు, కానీ వీరి లోపల మెలకువ లేకపోవడాన్ని ఆయన గమనించాడు. ఆయన అంటున్నాడు, మీరు ఒక్క గడియన్నా నాతో మేలుకొని ఉండలేరా? ఆ రాత్రి యేసే అప్పగించబడబోయే రాత్రి, ఆ రాత్రి ఆయన మీద తీర్పులు ప్రారంభమయ్యే రాత్రి, ఈ సంగతి అంతా కూడా యేసేకి ముందుగానే తెలుసు. ముందు ఏం జరగబోతుందో యేసేకి తెలుసు. అందుకే తండ్రితో అంటాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర నా యొద్ద నుండి తొలగించయ్యా అని వేడుకుంటా ఉన్నాడు. యేసే వారిని అడుగుతున్నాడు, ఒక్క గడియను మీరు మేలుకొని ఉండలేరా? పేతురు, యోహాను, యాకోబు, ఒక్క గడియను మేలుకొని ఉండలేరా అని వారిని చెప్పంటాడు. ఇప్పుడు అంటాడు, ఒకప్పుడేమో ముందు వాక్య భాగంలోనేమో మీరు నాతో కూడా మెలకువగా ఉండండి అని చెప్పాడు. ఇప్పుడు అంటాడు, ఒక గడియను మేలుకొని ఉండరా అని చెప్పంటాడు. మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ఈ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. ఎవరికి వారు వ్యక్తిగతంగా ఈ ప్రార్థనను అలవర్చుకోవాలి. సంఘం కూడి ప్రార్థించేటప్పుడు ప్రార్థిస్తారు. అప్పుడప్పుడు ఆన్లైన్ ప్రేయర్స్ అని జరుగుతాయి. ఆ ప్రార్థనలు జరిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే, కొంతమంది ప్రార్థిస్తూ ఉంటే మరి కొంతమంది నిద్రపోతూ ఉంటారు. 2 గుంపులు కనపడతారు. కొందరేమో ఆత్మతో ప్రార్థన చేస్తూ ఉంటారు, కొందరేమో నిద్రపోతూ ఉంటారు, కొందరు ప్రార్థించి నిద్రపోతారు. ఇవి ఎలాగైనా జరుగుతాయి. అయితే నిద్రపోతూ చేసేటువంటి ప్రార్థన కాదు,
నిద్రిస్తున్నా కూడా ఆత్మ ద్వారా చేసే ప్రార్థన మెలకువ ప్రార్థన. నేను నిద్రించితేనే కానీ నా మనసు మేలుకొని ఉన్నది. నేను నిద్రించా కానీ నా మనసు ఏమైంది? మేలుకొని ఉంది. శరీరానికి నిద్ర కావాలి, మనసుకు నిద్ర కావాలి, కానీ ఆత్మకు నిద్ర అవసరం లేదు. ఆత్మ నిద్రపోయింది అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క ద్వారాలు మూతబడిపోయినాయి. ఆత్మ గనుక మనలో నుంచి నిద్రించడం మనలోంచి వెడలిపోవడమే. ఆత్మ ఎప్పుడూ నిద్రపోదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆత్మ ఎప్పుడు జీవింపచేసేటువంటి ఆత్మ, జీవించేటువంటి ఆత్మ. కాబట్టి మనలో ఉన్న ఆత్మ ఎప్పుడు నిద్రపోదు. అయితే ఆత్మలో మెలకువ కావాలి అంటే శరీరం సహకరించాలి. చాలాసార్లు మనకు వచ్చే ఆశీర్వాదాలను ఆపేసేది ఏంటో తెలుసా? శరీరమే. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, శరీరము బలహీనమే, ఆత్మ సిద్ధం. శరీరము బలహీనమే. మన యొక్క చాలా పరసంబంధమైన ఆశీర్వాదాలన్నీ ఆపేసినటువంటిది ఈ యొక్క శరీరమే. మీకు అర్థం కావడానికి ఒక విషయాన్ని చెప్తాను. మొట్టమొదట ఆదామవ్వలకు పుట్టిన పిల్లలు కయ్యోను, హేబేలు. కయ్యోను సాతాను సంబంధిగా ఉన్నాడు, హేబేలు దేవుని సంబంధిగా ఉన్నాడు. కయ్యోను లోపల సాతానుడు ఆలోచనలు పుట్టించాడు, దురాలోచనలు పుట్టించాడు. సొంత తమ్ముడిని చంపడానికి అతడు ప్రేరేపించబడ్డాడు. అంటే ఇతడు ఎలాగున్నాడు తెలుసా? నిద్రిస్తూ ఉన్నాడు. ఇతడు మెలకువ కలిగి లేడు. నేను చంపుతుంది ఎవరిని, ఇతను నాకేమవుతాడు అనే ఆలోచన అసలేమాత్రం లేదు. గమనించాలి, ప్రతి అంశములో చాలా లోతైన సత్యాలు ఉన్నాయి. మనము మేల్కొని ఉన్నప్పుడు మనకు చాలా విషయాలు అర్థమవుతాయి. మెలకువ లేకపోతే మనకి ఏ విషయాలు అర్థం కావు. మనం నిద్రపోతాం, కానీ మన ఆత్మ దేవుని కొరకు మేలుకొని ఉండాలి. మన శరీరాలు నిద్రలోకి వెళ్ళినప్పటికీ, మన శరీరానికి నిద్ర అవసరమైనప్పటికీ ఆత్మలో మెలకువ చాలా ప్రాముఖ్యం. కొన్నిసార్లు దేవుడు మనతో చెప్తాడు, మీరు మెలకువగుండి ప్రార్థన చేయండి. శిష్యులకు చెప్పినట్లుగానే మనకు చెప్తాడా? చాలామందికి డౌటు, దేవుడు చెప్తాడండి అలాగా అంటే తప్పకుండా చెప్తాడు. ఆయన నీతోనే చెప్తాడు. నువ్వు ప్రార్థించాలంటే నీతో చెప్తాడు. ఆ రాత్రి నువ్వు పడుకుందాం అనుకున్నా కూడా పడుకోలేవు. ఏం చేస్తావు మరి? ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ రాత్రి వేసే అన్నాడు, మీరు నాతో పాటు మెలకువగా ఉండండి అంటే వాళ్ళు సరే ప్రభు అన్నారు, కానీ వాళ్ళు మెలకువగా లేరు, నిద్రపోయారు. మరలా వాళ్ళు అంటాడు, హెచ్చరించాడంట, మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువగుండి ప్రార్థన చేయండి. శోధనలో ప్రవేశించకుండా మెలకువగుండి ప్రార్థన చేయండి. శోధన అనేది విత్తిన గడిలో రావచ్చు, విత్తిన 1 డేలో రావచ్చు, లేదా తర్వాత రోజు రావచ్చు. అయితే ప్రభు బిడ్డలకు ప్రభు తప్పకుండా హెచ్చరిక చేస్తాడు. మీరు బలంగా ప్రార్థన చేయండి అని హెచ్చరించాడు అంటే ఆ శోధనలోకి మీరు వెళ్ళకుండా ఆయన మిమ్మల్ని తప్పించడానికి. శోధన వస్తుందని తెలుసు, తప్పించుకోవాలి కదా. తప్పించుకోవాలి అంటే మెలకువ కలిగి ఉండాలి. ప్రార్థన చేస్తానంటే ఒక ఇద్దరు భక్తిపరులు ఒకరోజు అనుకుంటున్నారంట, ఏంటో మన ఊరిలోకి క్రూరమృగాలు తిరుగుతున్నాయంట, మనం వాటి నుంచి ఎలా తప్పించుకోవాలో ఏంటో అనుకున్నారంట. ఒక రాత్రి ఎక్కడికో పని మీద వెళ్ళొస్తా ఇద్దరు కలిసి ప్రయాణమై ఊరికో వస్తూ ఉన్నారు. మధ్యలో ఒక్కసారిగా ఒక క్రూరమృగం యొక్క రంకె వినపడింది. అమ్మో ఏదో వచ్చింది అని చెప్పేసి ఒకడేమో ముందుకు పరిగెడుతూ ఉన్నాడు. కానీ ఒకడు అక్కడే నిలబడిపోయి ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రార్థన చేస్తున్నాడంట. ఏమని? కళ్ళు మూసుకొని, యేసు నామములో క్రూరమృగమా వెళ్ళిపో, యేసు నామంలో క్రూరమృగమా వెళ్ళిపో అని ప్రార్థన చేస్తున్నాడంట. విషయం ఏంటంటే ఆ పారిపోయిన వాడు ప్రాణాలు లెక్కించుకున్నాడు. నిలబడి ప్రార్థన చేస్తున్నవాడేమో చనిపోయాడు, చంపబడ్డాడు. ఆ క్రూరమృగం అతన్ని పట్టుకుంది. ఏంటి వీళ్ళిద్దరి మధ్యలో? దేవుడికి అవసరమైతే అసలు ఆ క్రూరమృగమే రానికుండా చేస్తాడు. ఒకవేళ అది వచ్చింది అంటే నువ్వు మెలకువ కలిగి ఉండాలి. ఏం చేయాలి? తప్పించుకోవాలి. తప్పించుకునే పని మనది. దేవుడు వచ్చి నేను ఎత్తుకొని తీసుకొని వెళ్ళడు. కొన్ని సందర్భాలు ఉంటాయి, కొందరి జీవితపు అనుభవాలు లోతైన సాక్ష్యాలుగా కనబడినప్పుడు, వారి యొక్క సాక్ష్యాలు చెప్తున్నప్పుడు చాలా అద్భుత కార్యాలు ఉంటాయి. అయితే మనం నేర్చుకుంటున్న ఈ విషయంలో ఇతను మెలకువ కలిగి లేడు. అపాయం వచ్చినప్పుడు ఏం చేయాలి? తప్పించుకొని దాక్కోవాలి. అది మెలకువ. అంతేగాని నిలబడి నేను ప్రార్థన చేస్తా అంటే కుదరదు. యేసయ్య అన్నాడు, మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువ కలిగి ప్రార్థన చేయండి.
అసలు మొట్టమొదటి నాతో మెలకుకొండమన్నాడు. మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న కూడా అదే. మీరు ప్రభుతో మెలకుగా ఉండగలరా? ఉంటారా? ఒకవేళ ఉంటే పరలోకపు ఆశీర్వాదాలు మీకు దొరుకుతాయి. వారైతే మెలకువగలిగి ప్రార్థన చేయలేదు, శిష్యులు మెలకువగలిగి ప్రార్థన చేయలా. కానీ యేసయ్య నిద్రించకుండా రాబోతున్నటువంటి ఆ శ్రమను ఎదుర్కోవడానికి, రాబోతున్నటువంటి ఆ పరిస్థితుల్లో నిలబడడానికి, రాబోతున్నటువంటి ఆ శిలువ యజ్ఞంలో ఆయన ఏ పొరపాటును చేయకుండా బలవంతుడిగా నిలబడడానికి చెమట బిందువులు రక్తముగా మారినంతగా ప్రభు దగ్గర, తండ్రి దగ్గర మొరపెడుతూ ఉన్నాడు. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయమో. మన ఆధ్యాత్మిక జీవితాలు శోధన వచ్చిన తర్వాత బాధపడడం కాదు, శోధన రాకముందే మెలకువగలిగి ప్రార్థన చేయటం చాలా ప్రాముఖ్యమైంది. చాలాసార్లు దేవుడు మాట్లాడంటాడు, ఇదిగో బ్రదర్ రాజేష్, నువ్వు మెలకువగుండి ప్రార్థన చేయి, నేను నీకు విజయం ఇస్తాను. నిజంగా ఆయన చెప్పినప్పుడు నేను చాలాసార్లు పడుకుందామని ప్రయత్నించాను. ఒకరోజు బాగా అలసిపోయి వచ్చాను. పరిశుద్ధాత్ముడు అంటాడు, ఈ రాత్రి ప్రార్థన చేయి అంటున్నాడు. ప్రభా, నేను బాగా తినేసి వచ్చాను, వచ్చేటప్పుడే బండి మీదే తూలొచ్చింది, నిద్ర వచ్చింది, నా వల్ల కాదు నాయన. ఆయన అంటాడు, నువ్వు ప్రార్థన చేయి, శోధన రాబోతుంది, నువ్వు ప్రార్థన చేయి, శోధన ఇంటి మీదకి రాబోతుంది, ప్రార్థన చేయి. ఆ రోజు సేవ చేసి వచ్చి బాగా అలసిపోయి ఏం చేశాను అంటే, పడుకుందామని చెప్పి నేను ఒక్కడినే. అప్పుడు ఆ రూమ్లో నేను వెళ్ళేటప్పటికి కరెంట్ లేదు. కరెంట్ లేకపోయినా ఆయన ప్రేరేపణ ఉంది, నాకు ఆయన మాటలు ఉన్నాయి. ఇంకేం చేద్దామని చెప్పి డోర్ తీసేసి ఆ డోర్కి ఎదురుగా కింద పడుకునేవాడిని చాపేసుకొని ఈ షర్టు బన్నీ ఒకటి వేసుకొని మొత్తం మీద చిన్న ప్రార్థన చేసుకున్న వాళ్ళ కాదు ప్రభా అని చెప్పి పడుకున్నాను. పడుకోగానే ఆ రోజు ఒక బలమైన ఒక స్పిరిట్, ఒక దెయ్యపు స్పిరిట్ నా మీద పడి నా పేక నొక్కేస్తుంది. పేక నొక్కుతుంటే నేను దాని మీద పోరాటం చేస్తున్నా, ఏసునామోలు అంటున్నా. ఒక్కసారిగా గట్టిగా అరిచి కేకబెట్టి ఏసునామోలు అని లేచి నడిచి, దేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రం, యేసు రక్తం శిలువ రక్తం అని చెప్పి ధైర్యంగా నిలబడ్డా. నేను ఒక్కడనే ఉన్నా, నా చుట్టూ తట్టపక్క ఫ్యామిలీ రూమ్ ఉన్నా, అదొకటి సింగిల్ రూము. అసలు వణుకొచ్చేసింది, ఒకలాంటి షవరింగ్ వచ్చింది. కానీ ధైర్యంగా స్తుతులు చెప్తా, యేసు రక్తం చెప్తా, అన్ని భాషలతో స్తుతిస్తా ధైర్యంగా నిలబడ్డా. నిలబడిన తర్వాత నాకు పరిశుద్ధాత్ముడు చూస్తూ ఉన్నాడు, ఒక స్పిరిట్ చూస్తూ ఉన్నాడు. ఆ స్పిరిట్ ఏం చేస్తుందంటే మళ్ళా నా మీదకి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. నేను అలా చేతులు పెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రార్థన చేస్తూ ఉండగా నా వెనుకమాల ఉన్నటువంటి ఒక ఇంట్లోకి వెళ్ళింది. ఆ ఇంట్లో చిన్న పసిబిడ్డ ఉంది. ఆ పసిబిడ్డ ఆడవడం మొదలుపెట్టింది. వాళ్ళు వెంటనే అరిచి కేకలు పెడుతున్నారు, అమ్మో అమ్మాయి ఏడు పాపట్లేదు, ఏం జరిగిందో అంటున్నారు. అవి నాకు వినపడుతున్నాయి. వెంటనే నేను నా చేతులు అలా పెట్టి ప్రార్థన చేస్తే అక్కడ ఆ పసిబిడ్డ ఏడు పాపేసింది. ఆ తర్వాత అక్కడి నుండి ఇంటి వెనకమాల మరొక పసిబిడ్డ ఉంది, అక్కడ ఏడవడం మొదలుపెట్టారు. ఆ పసిబిడ్డ అక్కడ ఏడవడం మొదలు పెడితే మరలా అటువైపు చూపించి ప్రార్థన చేయగానే అక్కడ ఏడుపు ఆగిపోయింది. ఈ రీతిగా నలుదిక్కులు తిరిగి ప్రార్థన చేసిన తర్వాత నెమ్మది కలిగింది. ఇంకా ఆ రాత్రి నాకు నిద్ర రాల. తెల్లవారుజాము 4 గంటలకు నేను పడుకున్నాను. అప్పటి వరకు మెలకుగానే ఉండి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ఎందుకు అంటే శోధనలోకి వెళ్లకుండా మనల్ని తప్పించేవాడు దేవుడే. ఒకవేళ నేను కనుక మెలకుగుంటే అది నా మీదకి వచ్చేది కాదు. ఈరోజు మీకు అనుభవంగా నేను చెప్పేవాడిని కాదు. నేను వినలేదు, మెలకువగలిగి ప్రార్థన చేయలేదు, అందుకే నా మీదకి వచ్చి పడింది. నేను భయపడలేదు, కానీ ఆ దేవుడే కృపనిచ్చాడు, శక్తినిచ్చాడు. దేవుని కృపను బట్టి నేను బయటపడి అనేకుల కృప ప్రార్థన చేయడానికి ప్రభు సహాయం చేశాడు. ప్రియ స్నేహితులారా, ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, మన ప్రార్థన ఎప్పుడు వ్యర్థం కాదు. మనం మెలకు కలిగి ప్రార్థించాలని యేసయ్య కోరుకుంటున్నాడు. ఎందుకు మెలకు అంటే, మీరు శోధనలో ప్రవేశించొద్దు. శోధన మనకు తెలిసిద్దా చెప్పండి? ఏదైనా శోధన వస్తుంది అనుకోండి, తెలిసిద్దా? తెలియజేస్తాడా దేవుడు? చెప్తాడండి, నమ్మండి. ఆయన తెలియజేస్తాడు. మన మీదకి ఏ దిక్కు నుండి కీడు రాబోతుందో, ఎవరు మనకు కీడు చేయబోతున్నారో, ఎవరి ద్వారా మనకు కీడు జరగబోతుందో, లేకపోతే మన ఆధ్యాత్మిక జీవితంలో ఏం జరగబోతుందో, మన కుటుంబం మీదకి ఏ శోధన రాబోతుందో ప్రభు తప్పకుండా పరిశుద్ధాత్ముడు తెలియజేస్తాడు. మీరు నమ్మితే, మీరు విశ్వసిస్తే మీకు అర్థమవుతుంది. పరిశుద్ధాత్ముడు తప్పకుండా తెలియజేస్తాడు. శిష్యులతో అన్నాడు, మీరు నాతో మెలకువగా ఉండండి.
యేసయ్య కొరకు మెలకువగా ఉంటారా మీరు? యేసయ్య రాబోతున్నాడు. ఎవరు ఆయనతో వెళ్తారో తెలుసా? ఎవరు కడబూర శబ్దం వింటారో వారు మాత్రమే ఆయనతో వెళ్తారు. ఎవరు వింటారో తెలుసా? ఎవరు మెలకువగా ఉంటారో వారే వింటారు. మెలకువ లేకుండా గాఢ నిద్రలోకి వెళ్తే ఏమీ వినపడదు. కొందరు పడుకుంటారు కానీ చాలా మెలకువగా ఉంటారు. వారు ఎంత మెలకువగా ఉంటారంటే ఏదైనా శబ్దం వినపడినా వెంటనే రెస్పాండ్ అవుతారు. చాలా మెలకువ. అయితే ఇలాగ మెలకువ ఉండడం మూలాన ఉపయోగం ఏమీ లేదు. రాత్రంతా నిద్ర పట్టక మెలకువగా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక సహోదరి యవనస్తురాలంటది, అన్నా నాకు నిద్ర పట్టట్లేదన్నా, ఏంటో అసలు రాత్రి నిద్ర పోదామంటే నిద్ర రావట్లేదు, ఎంత ప్రార్థన చేసినా నిద్ర రావట్లా. నేను చెప్పా, వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని పడుకోమంటే వాక్యం చదవబుద్ధి కావట్లేదంట. మరి ఎందుకు మెలకువగా ఉంటుంది తెల్లవారు 4 గంటలు 3 గంటల వరకు అంటే? నిద్ర పట్టక. ఎందుకు నిద్ర పట్టట్లేదు అంటే మది లోపల ఏవో ఆలోచనలు, మనసు లోపల ఏవో ఆలోచనల వల్ల ఆ సహోదరికి నిద్ర పడతలా. ఒక బ్రదర్ అన్నాడు, ఏంటి అన్న మీరు 2 గంటలకు ఆన్లైన్లో ఉన్నారేంటి అని అన్నాడు. నేనన్నా, బ్రదర్ 2 గంటలకు ఆన్లైన్లో ఉండటం నీకెలా తెలుసు అన్నా? నేను నిద్రపోతే కదన్నా. ఎందుకో వాట్సాప్ చూస్తే వాట్సాప్లో మీరు ఆన్లైన్లో ఉన్నట్టుంది అని అన్నాడు. అయ్యా, వాట్సాప్ ఓపెన్ అయ్యి ఉంది, నేను సిస్టమ్ దగ్గర కూర్చున్నా, బైబిల్ స్టడీ ధ్యానం చేస్తూ ఉన్నా. అయితే దాంట్లో ఫార్వర్డ్ చేసుకుంటూ ఉన్నా సిస్టంలో కాబట్టి, ఆన్లో ఉంది కాబట్టి నీకు అలా కనపడింది. నువ్వెందుకు నిద్రపోవట్లేదు అన్నా? నిద్ర పట్టట్లేదన్నా, రాత్రి నిద్ర పట్టట్లేదు నాకు. ఇది మెలకువ. ఈ మెలకువను దేవుడు ఇష్టపడతాడా? కాదు. మనకు చక్కటి నిద్రను దేవుడు అనుగ్రహిస్తాడు. మెలకువను అనుగ్రహించేవాడు కూడా దేవుడే. మనం దేవుడిని అడగాలి, ప్రభా నాకు మెలకువ ఇవ్వయ్యా, నేను సైతాన్ యొక్క బంధకాల నుండి తప్పించబడతాను, నాకు మెలకువ నాయన శోధన నుండి నేను తప్పించబడతాను. మెలకువ జీవితానికి చాలా ప్రాముఖ్యమైంది. మీరు మెలకువకుంటున్నారా? ఎంతసేపు మెలకువకుంటున్నారు? ప్రభు కొరకు ఎంతసేపు మెలకువకుంటున్నారు? కొన్నిసార్లు బైబిల్ స్టడీ చేయడం మొదలు పెడితే మెలకువ అనే పదం జీవితంలో నెరవేర్చబడుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి తెల్లవారుజాము 3-4 గంటలు కూడా అవుతూ ఉంటుంది. ఒక్కోసారి ప్రార్థిస్తున్నప్పుడు 3-4 గంటలు అవుతూ ఉంటుంది. మరలా ఎప్పుడూ తెల్లవారుజామును పడుకోవడం. అందుకే సేవకుల ఆరోగ్యాలు తొందరగా పాడైపోతాయి. ఎందుకంటే దేవునితో ఉంటున్నాం కాబట్టి. వాక్య సందేశం కోసం రాత్రంతా ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుని శక్తి మమ్మల్ని బలపరుస్తూ ఉంది. రాత్రంతా మెలకువగుండి ప్రార్థించేటువంటి శక్తి దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, ఈ సందేశం ఏంటన్నా మీరు గమనించండి. మీరు ఎంతసేపు మెలకువకుంటున్నారు? యేసయ్య అన్నాడు, ఒక్క గడియను మీరు నాతో మెలకువగుండలేరా? 1 గంట కూడా మీరు మెలకువగుండలేరా? వాళ్ళు మరలా రెండోసారి వచ్చినప్పుడంట వారి మొఖాలు చూశాడు ఆయన. వారి కనులు భారముగా ఉన్నాయి. అంటే భారముగా అంటే వాళ్ళకి నిద్ర వస్తుంది. నేను ఎప్పుడు కూడా ఒక మాట చెప్తాను, నిద్ర వచ్చినప్పుడు పడుకోవాలి. కానీ ఆ నిద్ర మనం పడుకోవాలనిపించినప్పుడు దేవుని ఆత్మ కనుక మీతో చెప్పి మీరు ప్రార్థించండి అని చెప్తే తప్పకుండా ప్రార్థన చేయండి. ఎందుకో తెలుసా? ఈ ప్రార్థన ద్వారా మీ మీదకు రాబోయే దుష్ట శక్తులను మీరు ఎదుర్కొంటారు. ఈ ప్రార్థన ద్వారా మీ కుటుంబం మీదకు రాబోయే శోధనలు మీరు ఎదుర్కొంటారు. ఈ ప్రార్థన ద్వారా దేవుడు మీకు బలమును, శక్తిని అనుగ్రహిస్తాడు. మెలకువ కలిగి ప్రార్థించే అనుభవం ఒకప్పుడు వారికి లేదు. కానీ అపోస్తలులు ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మశక్తి చేత నింపబడ్డారో వారి ప్రార్థనా జీవితాలు ప్రజ్వరిల్లినాయి. వారు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తి చేత అనేకులు నింపబడ్డారు. వారు ప్రార్థించినప్పుడు భూమి తలక్రిందులు చేసేవారు ఇచ్చటనున్నారా అన్న రీతికి వారి ప్రార్థన అనుభవాలు వేరుగా ఉన్నాయి. యేసయ్య యొక్క అనుభవం ఏంటో తెలుసా? ఆయన ప్రతి రాత్రి శిష్యులను విడిచిపెట్టి ఏకాంతంగా వెళ్ళి ఏకాంతంగా రాత్రంతా గడుపును అని రాయబడి ఉంది. నిజంగా చాలా అద్భుతమైనటువంటి విషయం. యేసయ్య యొక్క సేవ నేను చేయలేను. యేసయ్య యొక్క సేవ మరెవరూ చేయలేరు. ఎందుకంటే రాత్రంతా ఆయన నిద్ర లేకుండా ప్రార్థనలో ఉంటే మరి పగటి వేళ
ఎప్పుడన్నా కాసేపు కునికి నిద్రించాలి కదా. మనం గమనిస్తే ఆయన ఎప్పుడు నిద్రపోయినట్టుగా కనబడదు. వాడ అమరమున నిద్రించుచుండగా అని ఒకసారి రాయబడిన వీళ్ళ యొక్క పరిస్థితులన్నీ ఆయనకు తెలుసు. తుఫాను వస్తున్నప్పుడు ఎవరైనా అంత గాఢ నిద్రపోతారా? లేదు. కానీ ఆయన పరీక్షిస్తూ ఉన్నాడు. యేసు యొక్క సేవ చాలా ప్రత్యేకమైంది. ఆయన ఒక్కడే పాత నిబంధన క్రొత్త నిబంధనకి ప్రధాన యాజకుడై ఉన్నాడు. ఆయన ఒక్కడే గొప్ప కావలివాడై ఉన్నాడు. ఆయన ఒక్కడే మనందరి కొరకు ప్రార్థించిన వాడై ఉన్నాడు. యేసే జీవించిన జీవిత కాలంలో ఆయన ప్రతి రాత్రి 3:30 సేవ పరిచర్యలో మనం గమనిస్తే ప్రతి రాత్రి ఆయన కొండకు వెళ్ళి ఏకాంతముగా గడిపాను. ప్రార్థన చేయడానికి ఆయన ప్రత్యేకంగా మెలకువ కలిగి ప్రార్థించాడు. రాత్రంతా మీరు ప్రార్థన చేశారంటే అర్థం ఏంటి? ఏకాంతంగా ఉండి మీరు రాత్రంతా మెలకువ కలిగి ఉన్నారని అర్థం. కాబట్టి ఈ సందేశము ద్వారా మీ ఆధ్యాత్మిక జీవితాల్లో ప్రార్థన అనుభవం మరింత అభివృద్ధి చెందునుగాక. ప్రార్థనను నిర్లక్ష్యం చేయకండి. ప్రభు మీతో మాట్లాడి మీ లోపల ఉన్న పరిశుద్ధాత్ముడు ప్రార్థన చేయడం మొదలుపెట్టినప్పుడు మీరు పడుకోలేరు. పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రేరేపిస్తాడు, ప్రార్థించమని తెలియజేస్తాడు, మోకరించమని తెలియజేస్తాడు. అప్పుడు గనుక మనం సరెండర్ అయ్యి మనం గనక ప్రార్థిస్తే ప్రతి దారిద్ర్యాన్ని ఎదుర్కొంటాం, ప్రతి శోధన ఎదుర్కొంటాం. చాలాసార్లు ఆ శోధనలో పడిపోయాం, ఈ శోధనలో పడిపోయాం, అయ్యయ్యో అని బాధపడతాం. అయితే ఆ శోధనలోకి పడకముందే మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగుండి ప్రార్థన చేయండి అని యేసే చెప్పిన మాటను ఆలకించి మీరు కూడా శోధన రాకముందే మీరు ప్రార్థిస్తే శోధన నుంచి తప్పించుకుంటారు. వారు ప్రార్థించలేదు, అందుకే చల్లాచెదరైపోయారు. ఒక్కళ్ళు కూడా నిలబడరా, ఒక్కళ్ళు కూడా అక్కడ నిలబడాలి. అందరూ ఎటు ఏ దారి పడితే ఆ దారి వెళ్ళిపోయారు. యేసయ్య దగ్గర నిలబడలేకపోయారు. పైగా పేతురు కత్తి తీసుకొని మలుకు చెవి తెగ నరుకుతాడు. వీటన్నిటి కారణం ఏంటో చెప్పనా? మెలకువ కలిగి ప్రార్థన చేయకపోవడమే. మన ఆధ్యాత్మిక జీవితాల్లో మనకు మెలకువ ఉంటే కత్తితో కాదు పని, నోటితో అద్భుతం దేవుడు చేస్తాడు. నమ్మితే ఆమెనని చెప్పండి. శత్రుని కత్తితో పొడిస్తే ఆ పోట్లు గుచ్చుకొని అతడు చావచ్చు, బతకొచ్చు. అది కాదు అసలు. ఆ పని దేవుడు మనకు అప్పచెప్పలా. మన పని ఏంటో తెలుసా? ప్రార్థన. ఎవరు మన సేవకు వ్యతిరేకంగా ఉన్నారు, ఎవరు మన పరిచర్యకి వ్యతిరేకంగా ఉన్నారు, ఎవరు మన కుటుంబానికి, మనం ఆధ్యాత్మికంగా ఉన్నాం కదా, మన కుటుంబానికి వ్యతిరేకంగా ఉన్నారో, ఏ సైతాను ప్రభావం మనకు వ్యతిరేకంగా ఉందో వాటన్నిటిని జయించడానికి మనకు కావలసిన ఆయుధాలు కత్తులు, కటార్లు, ఆలోచనలు కాదు, మోకరించి మెలకువగుండి ప్రార్థన చేయడమే. మీరు మెలకువగలిగి ప్రార్థన చేయండి. సాతానుపై విజయం మీదే. కత్తి మీకు అవసరంలా. మీ నోట్లో నుండి వచ్చే మాట ద్వారా దేవుడు అద్భుతం చేస్తాడు. ఆమేన్. మీ నోటి ప్రార్థన ద్వారా దేవుడు శక్తినిస్తాడు. కానీ ఈ సందేశం ద్వారా మీ ప్రార్థన జీవితాలు బలపరచబడి మెలకువగలిగి ప్రార్థన చేసి అనేకులకు సాక్షులయ్యుందురుగాక, అనేకులు పురుకొల్పుదురుగాక. మెలకువగలిగిన ప్రార్థన అనుభవాన్ని పరిశుద్ధాత్ముడు మీకు తెలియజేసి రాబో శోధన నుండి తప్పించి ఆయన నిత్య రాజ్యము కొరకు మిమ్మల్ని నిలబెట్టునుగాక. ఆమేన్. మీ కొరకు నేను చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంకా నీ ప్రియ పిల్లలు ఎందరైతే మెలకువలిగి ప్రార్థించట్లేదో వారి ప్రార్థన అనుభవాల్లో ఈ శ్రేష్టమైన అనుభవానికి వారు చేరుదురుగాక. ప్రార్థన అనుభవం పరిశుద్ధాత్మ దేవ ప్రతి ఒక్కరిలోనూ కలుగునుగాక. మెలకువ కలిగిన ప్రార్థన అనుభవం వారికి కలుగునుగాక. ఎందరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించారో వారందరిలోనూ నీ యొక్క మెలకువ కలుగునుగాక. మెలకువ కలిగిన వాళ్ళే అపవాది తంత్రాలను ఎదురించుటకు శక్తి గలవారగుదురుగాక. తండ్రి, జ్ఞాపకం చేసుకోండి. నీ ప్రియబిడ్డలందరిని ఆశీర్వదిస్తున్నాను. యేసు నామములో ఆశీర్వాదం కలుగునుగాక. మెలకువ కలిగిన ప్రార్థనా జీవితం కలుగునుగాక. నజరుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీరు మొట్టమొదటిగా మన యొక్క యూట్యూబ్ ఛానల్ జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒకవేళ డైలీ చూసేవాళ్ళైతే చాలామంది లైక్ చేయట్లేదు. ఈ మంచి విషయాలు మీరు లైక్ చేయడం మూలన ఇతరులకు ప్రోత్సాహకరం ఉంటారు. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీకు పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన అనుభవాన్ని ఇచ్చి ప్రభు ఎదుట నిలబెట్టునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.